పెద్ద వేదికగా జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ డే 2లో మన టీమిండియా అదరగొట్టింది. అసలు ఈరోజు ఎలాంటి కంబ్యాక్ చేశారంటే ఇంకా మన వాళ్ళు ఈ మ్యాచ్ ఓడిపోరు అనే భరోసా కలిగించేశారు. ఎస్పెషల్లీ ద ఓపెనింగ్ పార్ట్నర్షిప్ జైస్వాల్ మరియు రాహుల్ ఇద్దరు కూడా ఆస్ట్రేలియాకు కన్నీరు తెప్పించారు. అసలు టెస్ట్ క్రికెట్లో బ్యాటింగ్ ఎలా చేయాలో ఒక డెమో చూపించారు. గత కొన్నాళ్ళుగా చూసుకుంటే మన టీమిండియా బ్యాట్స్మెన్ ఇంటెంట్ పేరుతో బ్యాటింగ్ను చెడగొట్టారు. ఏదో ఫాస్ట్గా క్యామ్ ఇన్నింగ్స్ లాడేసి క్రౌడ్ని ఎంటర్టైన్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. బట్ ఈరోజు మన బ్యాట్స్మెన్ అసలు టెస్ట్ ఫార్మేట్లో ఎలా ఆడాలో అలానే బ్యాటింగ్ చేశారు. ఎక్కడా కూడా రిస్క్ తీసుకోకుండా ఓవర్ ఎగ్జైట్ అవ్వకుండా నిజంగా చాలా అంటే చాలా గొప్ప టెంపర్మెంట్ చూపించారు. మెయిన్లీ ద యంగ్స్టర్ జైస్వాల్ మొదటి ఇన్నింగ్స్లో అతను అవుట్ అయిన తీరు చూసి చాలామంది విమర్శలు చేశారు. ఇన్ఫాక్ట్ నాకు కూడా నచ్చలేదు నిన్న. అతను తన ఇన్నింగ్స్లో చాలా ఎర్లీగా ఒక ఎక్స్పెన్సివ్ కవర్ డ్రైవ్ కోసం ట్రై చేసి తన వికెట్ను కోల్పోయాడు. కానీ ఈరోజు చూసుకుంటే మాత్రం ఒక డిఫరెంట్ జైస్వాల్ని చూపించాడు. జైస్వాల్ అంటే చిత్తకు కొట్టే బ్యాటింగ్ చేయగలడు, అలాగే క్రీజ్లో పాతికిపోయి కూడా ఆడగలడు అని ప్రూవ్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఈరోజు జైస్ బాల్ కాస్త జైస్ వాల్ అయ్యింది. నిజంగా ఒక గోడలో క్రీజ్లో పాతికిపోయాడు అంతే. ఇక రాహుల్ చూసుకున్న అన్బిలీవబుల్ బ్యాటింగ్, ఎక్కడా కూడా తొందరపడలేదు. పూర్తిగా క్రీజ్ మొత్తాన్ని ఆక్యుపై చేసేసి ఆస్ట్రేలియా బౌలర్స్కి ఒక పరీక్షగా మారాడు. మెయిన్లీ యాజ్ ఎ సీనియర్ ప్లేయర్గా అతను జైస్వాల్ని సపోర్ట్ చేసిన తీరికైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి. అసలు ఎక్కడా కూడా అతని టెంపర్మెంట్ను కోల్పోనవ్వకుండా ప్రతిసారి దగ్గరికి వెళ్ళి చెప్పేవాడు, నువ్వు కామ్గాడు, ఎలాంటి ఫ్యాన్సీ థింగ్స్ ట్రై చేయకని చెప్పి అతని బాగా గైడ్ చేశాడు. సో నిజంగా ఈ రోజు వీళ్ళిద్దరి మధ్య వచ్చిన ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే ఈ మధ్య కాలంలో మన టీమిండియాకు ది బెస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అని చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరు ఈ రోజు తమ పార్ట్నర్షిప్తో చాలా రికార్డులని క్రియేట్ చేశారు. అయితే వాటి గురించి వీడియోలో కాస్త ముందుకెళ్ళాక మాట్లాడుకుందాం. సో అసలు ఈ రోజు ముందు డే 2లో ఏం జరిగిందో క్లియర్గా చూద్దాం. ఆస్ట్రేలియా టీం అయితే 67 పరుగుల తమ ఓవర్నైట్ స్కోర్తో ఇన్నింగ్స్ని రీస్టార్ట్ చేశారు. అండ్ ఇనిషియల్గా చూసుకుంటే మన కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ది డేంజరస్ అలెక్స్ క్యారీ వికెట్ తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ ఈరోజు తను వేసిన ఫస్ట్ బాల్కి వికెట్ పడింది. సో ఈ వికెట్ అయితే మన టీమిండియాకు చాలా అంటే చాలా క్రూషియల్ వికెట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బుమ్రా గానికి వికెట్ తీయకుండా ఉండుంటే ఆ తర్వాత క్యారీ మనకి చాలా డ్యామేజ్ చేసి ఉండేవాడు. ఎస్పెషల్లీ ఈరోజు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ గేమ్ తర్వాత చూసాం పిచ్లో చాలా మార్పులు వచ్చాయి. ఇన్ఫాక్ట్ అసలు డే 1లో ఉన్న పిచ్ను డే 2లో ఉన్న పిచ్ను పక్కన పెట్టి చూడండి, అసలు ఎక్కడ కూడా సంబంధం లేదు. డే 1లో పిచ్ కంప్లీట్లీ గ్రీన్గా ఉంది, కానీ డే 2లో వచ్చేసరికి మాత్రం కలర్ మారిపోయింది. సో డెఫినెట్లీ పిచ్లో అయితే చాలా మార్పు వచ్చింది. నేనైతే బాల్ సీమ్ మీద పడగానే చాలా ఎక్కువగా మూవ్ అయ్యేది, బట్ ఈరోజు మాత్రం ఆ మూవ్మెంట్ కనిపించలేదు. అఫ్కోర్స్ పిచ్లో బౌన్స్ అయితే ఇంకా ఉంది, బట్ ఆ లాటరల్ మూవ్మెంట్ అయితే తగ్గిపోయింది. మెయిన్లీ ముందు చెప్పుకున్నట్టే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత బాల్ బ్యాట్ మీదకి చాలా కంఫర్టబుల్గా వచ్చింది. సో దీనివల్ల మన వాళ్ళు త్వరగా అలెక్స్ క్యారీ మరి నాదన్ లైన్ అవుట్ చేసినా ఆ తర్వాత వికెట్ పడలేదు. చివరిలో మిచెల్ స్టార్క్ మరియు జాస్ హ్యాజల్వుడ్ వీళ్ళిద్దరి మధ్య ఒక అన్బిలీవబుల్ పార్ట్నర్షిప్ వచ్చింది. అసలు నేను ఆస్ట్రేలియా మెయిన్ బ్యాట్స్మెన్ అంతా క్రీజ్లో నిలబడి ఒక 20 బాల్స్ ఆడేందుకు చాలా కష్టపడ్డారు. బట్ ఈరోజు స్టార్క్ చూసుకుంటే మాత్రం తన ఇన్నింగ్స్లో ఏకంగా 112 బాల్స్ ఆడాడు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో మన టీమిండియా బ్యాట్స్మెన్ ఎవరు కూడా ఇన్ని బాల్స్ ఆడలేదు. సో డెఫినెట్లీ డే 2లో పిచ్ అయితే బ్యాటింగ్కు కాస్త అనుకూలంగా మారింది. దీనివల్ల మిచెల్ స్టార్క్ 112 బంతులు ఆడి 26 పరుగులు చేయగలిగాడు. ఈవెన్ హ్యాజల్వుడ్ చూసుకున్న 37 బంతులు 7 పరుగులు చేశాడు. సో వీళ్ళిద్దరు కలిసి అయితే చివరి వికెట్కు 25 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. అండ్ ఈ పార్ట్నర్షిప్ కారణంగా ఆస్ట్రేలియా టీమ్ స్కోర్ 100 పరుగులు దాటేసింది. మన వాళ్ళు 100లో ఆల్అౌట్ చేస్తారేమో అనుకున్నాం, బట్ వాళ్ళైతే ఫస్ట్ ఇన్నింగ్స్లో 104 పరుగులు చేశారు. దీంతో మన టీమిండియాకు కేవలం 46 పరుగుల లీడ్ మాత్రమే వచ్చింది. సో మన బౌలర్స్లో అయితే బుమ్రా 5 పర్ తీశాడు. తన కెరీర్లో 11వ ఈ ఘనతను సాధించాడు. ఇన్ఫాక్ట్ ఆస్ట్రేలియా గడ్డ మీద చూసుకుంటే 2వ ఘనతను సాధించాడు. అలాగే ఓవరాల్గా చూసుకున్న మన టీమిండియా పేసర్స్లో కపిల్ దేవ్ తర్వాత అత్యధిక 5 వికెట్ ఆల్ తీసుకున్న బౌలర్గా బుమ్రా రికార్డును క్రియేట్ చేశాడు. ఇక బుమ్రాతో పాటు హర్షిత్ రాణా కూడా చివరి 2 వికెట్లు తీసుకున్నాడు. మెయిన్ లంచ్ బ్రేక్ ముందు మిచెల్ స్టార్క్ అతను అవుట్ చేసి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ను ముగించాడు. సో హర్షిత్ రాణా అయితే తన డెబ్యూలో డీసెంట్గానే బౌలింగ్ చేశాడు. మిగతా పేసర్స్తో కంపేర్ చేసుకుంటూ కొంతవరకు రన్స్కి వెళ్ళినప్పటికీ వికెట్స్ అయితే సంపాదించగలిగాడు. బట్ ఎన్నో మన టీమిండియా బౌలర్స్ మొదటి సెషన్లో అనుకున్న స్థాయిలో వేయలేకపోయారు. ఎస్పెషల్లీ మనకి ఎప్పటి నుంచో ఉంది టేల్ అండర్స్ని ఫాస్ట్గా అవుట్ చేయలేరని చెప్పి, అండ్ ఎగ్జాక్ట్లీ ఈరోజు అదే రిపీట్ అయింది. అండ్ ఆల్సో ముందు చెప్పుకున్నట్టే పిచ్లో మార్పు వచ్చింది. అలాగే మిచెల్ స్టార్క్ కూడా చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. ఎక్కడ కూడా తన వికెట్ని త్రో చేయకుండా క్రీజ్లో నిలబడి మన బౌలర్స్ని ఇరిటేట్ చేశాడు. బట్ ఎనివే ఎండ్ ఆఫ్ ది ఇన్నింగ్స్ చూసుకుంటే మన టీమిండియాకు 46 పరుగుల లీడ్ వచ్చింది. అండ్ ఇదైతే చాలా క్రూషియల్ లీడ్. అయితే దీనికంటే బెస్ట్ పార్ట్ ఏంటంటే మన టీమిండియా బ్యాటింగ్కి వచ్చిన టైం. సో మోస్ట్లీ ఆస్ట్రేలియా సాల్ మీద బ్యాట్స్మెన్ ఎక్కువగా ఎంజాయ్ చేసేది డే 2లోనే. ఎందుకంటే డే 1లో చూసుకుంటే పిచ్చెస్ గ్రీన్గా ఉంటాయి, అండ్ డే 3 నుంచి చూసుకుంటే డిటోరియేటే క్రాక్స్ రావడం మొదలవుతాయి. బట్ డే 2లో చూసుకుంటే మాత్రం పిచ్ ఇన్ బిట్వీన్ ఉంటుంది, అంటే అటు గ్రీన్గా ఉండదు, అలాగని చెప్పి క్రాక్స్ కూడా ఎక్కువగా ఉండవు. దీంతో బ్యాట్స్మెన్ కొంతవరకు ఈజీగా సర్వైవ్ కాగలరు. అండ్ ఎగ్జాక్ట్లీ మన టీమిండియా బ్యాట్స్మెన్ విషయంలో అదే జరిగింది. సో మన టీమిండియా ఓపెనర్స్ అయితే నిజంగా ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశారు. అఫ్కోర్స్ పిచ్ అయితే కొంతవరకు బ్యాటింగ్కి ఈజీ అయింది, బట్ ఇలాంటి పిచ్ మీద కూడా చాలా జాగ్రత్తగా ఆడాలి, ఎందుకంటే ఇంకా బౌన్స్ ఉంది. ఇన్ఫాక్ట్ ఈ డే 2లో టువర్డ్స్ టైం చూసుకుంటే వేరియబుల్ బౌన్స్ కూడా కనిపించింది, విచ్ మీన్స్ క్రాక్స్ రావడం మొదలయ్యాయి. సో ఈ డే 2లో వికెట్ బ్యాటింగ్ అనుకూలిస్తుందంటే దానికి అర్థం పిచ్ ఫ్లాట్గా మారిందని కాదు. స్టిల్ పిచ్లో కొంతవరకు పేస్ బౌలర్స్కి హెల్ప్ అయితే ఉంది, బట్ మన ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఆస్ట్రేలియా పేసర్స్కు పరీక్ష పెట్టారు. ఇన్ఫాక్ట్ మనం ఈ మ్యాచ్ ప్రివ్యూ వీడియోలో చివరిలో చెప్పుకున్నాం, ఆస్ట్రేలియాలో అగ్రెసివ్గా ఆడితే పని అవుతుంది, బ్యాచ్ బాల్ ట్రై చేయకూడదని చెప్పుకున్నాం.
మెయిలీ పేస్ బౌలర్స్ని అలసిపోయేలా చేయాలని చెప్పి మాట్లాడుకున్నాం. సో ఎగ్జాక్ట్లీ మన ఓపెనర్స్ అదే చేశారు. మెయిలీ ద టెక్నిక్ ఆఫ్ అవర్ బ్యాట్స్మెన్. నిజంగా బాల్ని చాలా లేట్గా బ్యాట్ మీదకి రాని ఆడేవారు. సో ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసుకుంటే జైస్వాల్ దగ్గర పేషెన్స్ కనిపించలేదు. బాల్ మీదకి వెళ్ళి ఆడదామని ట్రై చేశాడు అండ్ అవుట్ అయిపోయాడు. కానీ సెకండ్ ఇన్నింగ్స్లో చూసుకుంటే మాత్రం అతను చాలా ఫాస్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాడు. ఈరోజు పూర్తిగా క్రీజ్ మొత్తాన్ని ఉపయోగించుకుంటూ చాలా మంచి ఫుట్ వర్క్తో బ్యాటింగ్ చేశాడు. మెయిలీ ఆ ఇనీషియల్ ట్రిక్కర్ మూమెంట్ చూసాం. అతను బాల్ మీదకి రాకుండా బాల్ తన దగ్గరకు వచ్చే వరకు వెయిట్ చేశాడు. మెయిలీ ఆ డెప్త్ ఆఫ్ ది క్రీజ్ని బాగా యూటిలైజ్ చేసుకున్నాడు. సో జైస్వాల్ అయితే తన ఫస్ట్ ఇన్నింగ్స్ ఫెయిల్యూర్ నుండి చాలా త్వరగా నేర్చుకున్నాడు. బట్ ది ఫస్ట్ టైం సేనా కంట్రీస్లో బ్యాటింగ్ చేస్తే 50 కొట్టాడు. ప్రీవియస్గా అతను సౌత్ ఆఫ్రికా టూర్కి వెళ్ళినప్పుడు సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు. ఇన్ఫాక్ట్ ఒక 30+ స్కోర్ కూడా చేయలేదు అక్కడ. బట్ ఇన్నింగ్స్ ద్వారా మాత్రం ఫస్ట్ టైం సేనా కంట్రీస్లో సక్సెస్ చూశాడు. సో జైస్వాల్ అయితే డే అండ్ అయ్యేసరికి 193 బంతులు 90 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. అండ్ తన ఇన్నింగ్స్లో చూసుకుంటే 7 4లు మరియు 2 6లు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ తను కొట్టిన 2 6ల ద్వారా ఒక రికార్డును కూడా క్రియేట్ చేశాడు. అదేంటంటే టెస్ట్ ఫార్మాట్ చరిత్రలో ఒక క్యాలెండర్ ఇయర్లో ఎక్కువ 6లు కొట్టిన బ్యాట్స్మెన్గా రికార్డును క్రియేట్ చేశాడు. ప్రీవియస్గా రికార్డ్ బ్రెండన్ మెక్కలం పేరు మీద ఉండేది. బట్ ఇప్పుడైతే మన జైస్వాల్ దాన్ని బ్రేక్ చేశాడు. ఇక కేఎల్ రాహుల్ బ్యాటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏదైతే చేశాడో అదే కంటిన్యూ చేశాడు. ఎక్కడా కూడా తన టెంపర్మెంట్ను కోల్పోలేదు. చక్కగా ప్రతి బాల్ని కూడా చివరి వరకు అబ్జర్వ్ చేసి చాలా లేట్గా షాట్లు ఆడేవాడు. సో కేఎల్ రాహుల్ బ్యాటింగ్లోనే స్పెషాలిటీ ఇదే, బాల్ని తన మీదకి రాణిస్తాడు. దీనివల్ల తన సేనా కంట్రీస్లో చాలా మంచిగా ఆడుతూ ఉంటాడు. సో రాహుల్ కూడా చాలా అంటే చాలా లాంగ్ ఇన్నింగ్స్ ఆడాడు. 153 బంతుల్లో 62 పరుగులు చేశాడు. అండ్ అతని ఇన్నింగ్స్లో చూసుకుంటే 4 4లు ఉన్నాయి. మెయిన్లీ ఇద్దరు ఓపెనర్స్ కలిసి డే అండ్ అయ్యేసరికి 57 ఓవర్స్లో 172 పరుగులు చేశారు. సో ప్రస్తుతానికైతే మన టీమిండియా ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. లీడ్ 218 పరుగులుగా మారిపోయింది. విచ్ మీన్స్ ఇండైరెక్ట్లీ ప్రజెంట్ మన టీమిండియా స్కోర్ 218-0 అని చెప్పుకోవచ్చు. సో నిజంగా వీళ్ళిద్దరు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే చాలా రికార్డులు బ్రేక్ చేసింది. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరు కలిసి ఒక్క రోజులో 346 బాల్స్ ఫేస్ చేసి 172 పరుగుల పార్ట్నర్షిప్ అజేయంగా నెలకొల్పారు. సో ఇప్పటివరకు సేనా కంట్రీస్లో మన టీమిండియాకి సంబంధించి ఏ ఓపెనింగ్ పేరు కూడా ఇన్ని బాల్స్ ఫేస్ చేయలేదు. ప్రతి ఫస్ట్ టైం ఒక ఓపెనింగ్ పేరు 346 బాల్స్ ఫేస్ చేశారు. అండ్ మన వాళ్ళకి చూసుకుంటే చాలా కాలం తర్వాత, ఇన్ఫాక్ట్ 20 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియా గడ్డ మీద 100+ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది. మెయిలీ సేనా కంట్రీస్లో చూసుకుంటే లాస్ట్ 1 డెకేడ్లో మన టీమిండియాకి ఇది కేవలం 300+ పార్ట్నర్షిప్. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ 3 పార్ట్నర్షిప్స్లో కూడా కేఎల్ రాహుల్ ఉన్నాడు. సో గతంలో మన వాళ్ళు ఇంగ్లాండ్ మీద లార్డ్స్లో టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 100 కంటే ఎక్కువ వచ్చింది. అండ్ అప్పుడు ఓపెనర్స్ చూసుకుంటే కేఎల్ రాహుల్ అండ్ రోహిత్ శర్మ. అలాగే తర్వాత సెంచురీలో మరోసారి 100+ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది. అండ్ అప్పుడు కూడా కేఎల్ రాహుల్ ఆ పార్ట్నర్షిప్లో ఇన్వాల్వ్ అయ్యాడు. మయాంక్ అగర్వాల్ మరి అతను కలిసి 100 కంటే ఎక్కువ రన్స్ కొట్టారు. అండ్ ఈరోజు చూసుకుంటే అగైన్ కేఎల్ రాహుల్ మళ్ళీ 100+ ఓపెనింగ్ పార్ట్నర్షిప్లో పార్ట్ అయ్యాడు. సో నిజంగా కేఎల్ రాహుల్ సేనా కంట్రీస్లో యాజ్ ఓపెనర్గా చూసుకుంటే ఒక బీస్ట్ అని చెప్పుకోవాలి. ఎక్కడ కూడా తడబడకుండా మన టీమిండియాకు ఓవర్సీస్లో కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తున్నాడు. బట్ మన టీం మేనేజ్మెంట్ మాత్రం అతని ప్లేస్ని అస్తమానం మార్చేస్తుంది. ఒకసారి ఓపెనర్ అంటారు, మరోసారి నెంబర్ 6 అంటారు, మరోసారి నెంబర్ 4 అంటారు, ఇంకోసారి 1 డౌన్ అంటారు. సో ఎప్పటికైనా సేనా కంట్రీస్లో ఆడుతున్నప్పుడు మన వాళ్ళు కేవలం ఓపెనర్గా ఆడించుకోవాలి, లేకపోతే మన టీమే చాలా లాస్ అవుతుంది. ఎనివే ఈ రోజైతే మన టీమిండియా ఓపెనర్స్ 2 సెషన్ల పాటు వికెట్ కోల్పోకుండా బ్యాటింగ్ చేశారు. సో ప్రీవియస్గా చూసుకుంటే మనకు సేనా కంట్రీస్లో ఒక బ్యాటింగ్ పేరు ఇలా 2 సెషన్లు వికెట్ పడకుండా ఆడడం ఎప్పుడో 2018లో జరిగింది. అది కూడా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయిన పుజారా మరియు కోహ్లీ చేశారు. బట్ ఓపెనర్స్ ఎప్పుడు కూడా ఇలా 2 సెషన్ల పాటు వికెట్ పడకుండా ఆడడం అనేది చాలా అంటే చాలా రేర్. మెయిన్లీ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసుకుంటే మన టీమిండియా స్కోర్ 150 ఆల్అవుట్. కానీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో చూసుకుంటే మాత్రం 172-0. సో ఇదైతే నిజంగా ఒక సెన్సేషనల్ కంబ్యాక్ అని చెప్పుకోవాలి. మెయిన్లీ మన వాళ్ళ బ్యాటింగ్ టెంపర్మెంట్ ఈ కండిషన్స్కి తగ్గట్టుగా ఉంది. ఎక్కడ కూడా దారుణంగా బాక్డౌన్ అయి బ్యాటింగ్ చేయలేదు, అలాగని చెప్పి అగ్రెసివ్గా కూడా ఆడలేదు. అలా నిలకడగా ఆడుతూ వెళ్ళిపోయారు అంతే. మెయిన్లీ ఆస్ట్రేలియా పేస్ బౌలర్స్ అలిసిపోయేలా చేశారు. సో వాళ్ళ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అయితే ఎన్నో ప్రయోగాలు చేశాడు. మానస్ లబుషేన్ వచ్చి పేస్ బౌలింగ్ కూడా వేశాడు. అలాగే ట్రావిస్ హెడ్ కూడా ఒక ఓవర్ బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ పేసర్స్కి వికెట్లు పడతలేదని చెప్పి నాథన్ లయన్స్ అయితే చాలా ఎక్కువగా బౌలింగ్ చేయించాడు. సో ఆస్ట్రేలియా బౌలర్స్ అయితే మన ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అవుట్ చేయడానికి చాలా ప్లాన్స్ వేశారు. బట్ ఇవి కూడా మన వాళ్ళ టెంపర్మెంట్ ముందు వర్కౌట్ కాలేదు. అసలు మన ఓపెనర్స్ ఎక్కడ కూడా వికెట్ ఇవ్వమని మైండ్ సెట్ ఆడితే ఇంకా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. మెయిన్లీ టీ బ్రేక్ ద్వారా చూసాం, ఒక 15 ఓవర్ల పాటు చాలా వాచ్ఫుల్గా ఆడారు. సో దీనికి రీజన్ ఏంటంటే 20 minutes టీ బ్రేక్ వచ్చింది. దీంతో ఆస్ట్రేలియా బౌలర్స్ తమ ఎనర్జీని కాస్త రీగైన్ చేసుకుంటారు, అలాగే కొత్త ప్లాన్స్ వేసుకుని వస్తారు. దీంతో టీ బ్రేక్ తర్వాత మన వాళ్ళు నార్మల్ ఫ్లోలో వెళ్ళిపోతే మేబీ వికెట్ పడిపోవచ్చు. అయితే అలా కాకుండా కాస్త ఎక్కువ జాగ్రత్త తీసుకుని ఆడితే ఆటోమేటిక్గా మళ్ళీ ఆస్ట్రేలియా పేస్ బౌలర్స్ అలిసిపోతారు. సో ఎగ్జాక్ట్లీ మన ఓపెనర్స్ అదే చేశారు. టీ బ్రేక్ తర్వాత అసలు ఎక్కడ కూడా రిస్క్ తీసుకోలేదు. బట్ టూర్స్ అని చూసుకుంటే మాత్రం ఆస్ట్రేలియా బౌలర్స్ అలిసిపోయిన తర్వాత మళ్ళీ స్కోర్ కొట్టడం స్టార్ట్ చేశారు. ఓవర్కి ఒక 4 పరుగులు చెప్పిన కొట్టడం స్టార్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ లాస్ట్ 10 ఓవర్స్లో 46 రన్స్ వచ్చాయి. సో మన ఓపెనర్స్ అయితే ఒక క్లియర్ గేమ్ ప్లాన్తో వచ్చారు, అలాగే మంచి టెంపర్మెంట్ చూపించారు. అండ్ ఆల్సో ఎక్కడ కూడా రెస్టీగా కనిపించలేదు. ఏదో వెనకాల నుండి ఎవరో తరుముతున్నట్టు కంగారుగా బ్యాటింగ్ చేయకుండా తమ టైం తీసుకుని చాలా ప్రశాంతంగా బ్యాటింగ్ చేశారు. సో టెస్ట్ క్రికెట్ అంటే ఇలాగే బ్యాటింగ్ చేయాలి, మెయిన్లీ సేనా కంట్రీస్లో. ఎందుకంటే ఇక్కడ బౌండరీస్ 6 అంత ఈజీగా రావు, వేగంగా రన్స్ కొట్టలేరు. దీంతో బౌలర్స్తో పాటు ఫీల్డర్స్ యొక్క స్టామినాకి ఒక పరీక్ష పెడుతూ చాలా నిదానంగా బ్యాటింగ్ చేయాలి. సో మన వాళ్ళు అయితే అదే చేశారు అండ్ సక్సెస్ సాధించారు.
ఇక ప్రజెంట్ అయితే మన టీమిండియాకు 218 రన్స్ లీడ్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ గేమ్ని చేతిలోకి తీసుకున్నట్టే. రేపు కనుక మరో 200 రన్స్ యాడ్ చేసి ఆస్ట్రేలియా టీంకి 400 కంటే పెద్ద టార్గెట్ పెడితే ఇంకా వాళ్ళు కొట్టలేరు. ఎందుకంటే డే 3 సగం నుండి మళ్ళీ పిచ్ మారిపోతుంది, క్రాక్స్ వచ్చేస్తాయి, మళ్ళీ వేరియబుల్ బౌన్స్ పెరిగిపోతుంది. ఏ బాల్ ఎక్కువ బౌన్స్ అవుతుందో ఏ బాల్ తక్కువ బౌన్స్ అవుతుందో చెప్పలేం. అలాగే క్రాక్స్ వల్ల బాల్ పడిన తర్వాత మూవ్ అవడం కూడా స్టార్ట్ అవుతుంది. సో డెఫినెట్లీ డే 3 సగం నుండి అయితే మళ్ళీ పిచ్ బౌలర్స్కి అనుకూలంగా మారడం స్టార్ట్ అవుతుంది. దీంతో మన వాళ్ళు రేపు మొత్తం బ్యాటింగ్ చేసి ఆస్ట్రేలియా టీంకి ఒక 400 రన్స్ టార్గెట్ పెడితే ఈజీగా మ్యాచ్ గెలుస్తారు. చూడాలి మరి మన టీమిండియా బ్యాట్స్మెన్ రేపు ఎలా తమ గేమ్ ప్లాన్ వేసుకుని వస్తారనేది.